అత్యంత నెగిటివిటీని తీసుకొచ్చిన ఒక ఇంటర్వ్యూ అది. నన్ను తిట్టిన మనిషే గాని తిట్టని మనిషి లేరు. చెప్పలేని బూతులు అవి, నేను అసలు మాటల్లో కూడా చెప్పలేను అనమాట. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అఘోరి అనేది నెగిటివ్ అనేది అందరికి ప్రూవ్ అయిపోయింది అనమాట. ఈ ఇంటర్వ్యూ ఫుల్ నెగిటివ్ వెళ్తుంది. డెఫినెట్లీ తిట్టుకుంటారు, ఎందుకంటే నేను ఆ మనిషిని అంత పోక్ చేశాను కాబట్టి. ఆ లోపల నుంచి వచ్చే ఆన్సర్స్ అనేవి చాలా రియలిస్టిక్ గా వస్తాయి అన్నమాట మనం పోక్ చేసే విధానానికి. ఈ అమ్మాయి ఆ టైంలో చెప్పింది నిజమే, ఇప్పుడు ఇదే కరెక్ట్ అని. బేసికల్ గా నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా ఫస్ట్ దాన్ని రాంగ్ అనే వాళ్ళే చాలా మంది ఎక్కువ. ఆ అమ్మాయిని కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ బంధువులకి అందరికి చెప్పుకొని ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఇంటర్వ్యూలు ఫస్ట్ ఇలా వచ్చాయన్నమాట. హాయ్, హలో, నమస్తే, నేను మీ ప్రశాంతి. నేను ఇవాళ ఒక విషయం మీతో మాట్లాడడానికి వచ్చానండి. అయితే ఆ విషయం ఏంటి అంటే, ఒక 6 నెలల ముందు నేను అఘోరితో ఒక ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూ నా లైఫ్లో, అంటే నా ఈ కెరియర్లో, ప్రొఫెషనల్ లైఫ్లో ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు. మైల్ స్టోన్ అంటే వ్యూస్ పరంగా కాదండి, అత్యంత నెగిటివిటీని తీసుకొచ్చిన ఒక ఇంటర్వ్యూ అది. కామెంట్స్ లో అయితే నా మీద ఒక యుద్ధమే చేశారు. అది ఫేస్బుక్ లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు. నన్ను తిట్టిన మనిషే గాని తిట్టని మనిషి లేరు. అది కూడా ఒక 10, 20, 30 కూడా కాదు, కొన్ని వేలు, దగ్గరగా అన్ని వీడియోస్ మీద కలిపితే ఏ 50,000 వెళ్తాయో, మరి 60,000 వెళ్తాయో నాకైతే తెలియదు. కానీ అంటే నేను చేసిన ఆ ఇంటర్వ్యూని అవేర్నెస్ కోసం ఆ ఇంటర్వ్యూ చేస్తున్నాను అనుకున్న వాళ్ళు మాత్రం నన్ను ఎంకరేజ్ చేశారు. బట్ మిగతా నేను సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నాను అని, నేను ఒక ముస్లిం అని, లిటరల్లీ నేను హిందూ ధర్మానికి వ్యతిరేకంగా నేను ఒక టెర్రరిస్ట్ అన్నట్టు మాట్లాడారు. ఇంకొకళ్ళు అయితే కొంతమంది ఇంకా బూతులు, చెప్పలేని బూతులు అవి, నేను అసలు మాటల్లో కూడా చెప్పలేను అనమాట. అది విపరీతంగా, అంటే అంత ఘోరంగా తిట్టేసిన ఇంటర్వ్యూ అది. సో అందుకనే నేను మైల్ స్టోన్ వ్యూస్ పరంగా కాదు, తిట్లు పరంగా అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నావు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు, తప్పలేదు. బట్ ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ ఇంటర్వ్యూ తర్వాత ఒక 6 నెలల ముందు నేనైతే చేశాను, బట్ అప్పుడు అందరూ నన్ను తిట్టేసుకున్నారు. బట్ ఆఫ్టర్ దట్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో అఘోరి అనేది నెగిటివ్ అనేది అందరికి ప్రూవ్ అయిపోయింది అనమాట. సో తను ఫేక్, ఇదంతా నిజం కాదు అని. అయితే ఇప్పుడు నాకు చాలా మంది, కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఏంటి మీరు ఆ ఇంటర్వ్యూ చేశారు బట్ అప్పుడు మిమ్మల్ని అందరూ తిట్టారు, కానీ ఇప్పుడు అదే నిజం అవుతుంది అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. దాని తర్వాత మీ వీడియోస్ కోసం కూడా సెర్చ్ చేసాము, బట్ ఎక్కడా కనిపించలేదు. అలాగే మీడియాలో నాకున్న ఫ్రెండ్స్ కూడా ఒకరిద్దరు నన్ను అడిగారు అనమాట, ఎందుకు అఘోర మీద ఫస్ట్ ఫేక్ అని ఇంటర్వ్యూ చేసిందే నువ్వు, కానీ నువ్వెందుకు దాని మీద అసలు ఒక్క వీడియో కూడా చేయట్లేదు, నువ్వు కావాలంటే మేము ప్రూఫ్లు పంపిస్తాము, చెయ్యవే అని కూడా అడిగారు. కానీ నేను ఎప్పుడూ చెయ్యాలి అనుకోలేదు. అది చెయ్యాలి అని ఎందుకు అనుకోలేదు అనే దానికి ఇప్పుడు నేను రీజన్ చెప్తాను అనమాట. మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని ఏం అడగలేదు కదా, మీరెందుకు మాకు చెప్తున్నారు అనుకోవద్దు. ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే నేను ఈ సమాధానం చెప్తున్నాను అనమాట. అయితే ఆ ఇంటర్వ్యూ చేసే టైంకి ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ చెప్పేసాను కూడా, అత్యంత నెగిటివిటీని తీసుకున్నాను అని. అండ్ ఆ ఇంటర్వ్యూ టైంలో మీ అందరికీ నేను తప్పుగానే కనపడ్డాను, దాన్ని నేను అసలు తప్పుగా కూడా తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి మన దగ్గరికి వచ్చి ఇది అని ప్రూవ్ చేసినప్పుడు దానికి వ్యతిరేకంగా నేను వెళ్ళి అది కాదు ఇది అని చూపిస్తే ఎవరన్నా యాక్సెప్ట్ చేయడానికి, కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. ఏంటి అందరూ ఒకవైపు ఉంటే ఈ అమ్మాయి ఏంటి అలా మాట్లాడుతుంది అని. ఆ ఇంటర్వ్యూ తర్వాత లిటరల్లీ ఒక స్పాన్ ఆఫ్ టైమ్ లో నెగిటివిటీ తీసుకోగలిగాను, ఎందుకంటే ముందే నేను ఎక్స్పెక్ట్ చేసేసాను. ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత పబ్లిష్ అయ్యే ముందు వరకు కూడా నేను అనేసుకున్నాను, ఓకే ఈ ఇంటర్వ్యూ ఫుల్ నెగిటివ్ వెళ్తుంది, డెఫినెట్లీ తిట్టుకుంటారు, ఎందుకంటే నేను ఆ మనిషిని అంత పోక్ చేశాను కాబట్టి డెఫినెట్లీ ఆ నెగిటివిటీ నేను తీసుకోవాలి. అంటే ఒకటిద్దరు తిడతారేమోనని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు వచ్చిన కామెంట్లు చూసి నేనే అంత నెగిటివిటీ ఉంది, అంటే ఈ ఇంటర్వ్యూ మీద అంత నెగిటివ్ క్రియేట్ అయిందని ఆ తర్వాతే నాకు తెలిసింది. ఒకనొక స్పాన్ ఆఫ్ టైంలో నేను ఏ ఇంటర్వ్యూ అయితే చేశానో ఆ ఛానల్లో వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు అనమాట.
అంటే ఏంది ఈ అమ్మాయి ఇలా చేసుకొచ్చింది, ఇలా చేసింది అనే ఒక మూమెంట్ కూడా క్రియేట్ అయింది. బట్ ఆ టైంకి నేను అనుకున్నది ఏంటంటే, ఓకే ఈ టైంకి నేను తప్పు అనిపించవచ్చు అందరికి, ఈ టైంకి నేను అందరికి రాంగ్ గానే కనిపించవచ్చు. ఇప్పుడు ఆ మనిషిని నేను పోక్ చేసినట్టు కనిపించవచ్చు, వెటకారంగా మాట్లాడానని అనిపించవచ్చు. కానీ దానికి రీజన్ ఏంటంటే అంటే, ఒక మనిషి మంచి వ్యక్తిని మంచి అని చూపించడం కష్టమో నిజమో అంటే కష్టమో ఈజీయో నాకు తెలియదు, కానీ ఒక ఫేక్ మనిషిని మాత్రం మనం ప్రూవ్ చేయాలి అంటే ఆ వేలోనే వెళ్ళాలి. ఆ వేలో వెళ్తేనే తప్ప వాళ్ళ నుంచి మనం మాటలు రాబట్టలేం ఒక రకంగా మాట్లాడాలి అంటే. ఎందుకంటే ఇప్పుడు ఆ మనిషి దగ్గరికి వెళ్ళి అందరు ఇంటర్వ్యూలు చేసినట్టే నేను కూడా, అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు బయట అందరూ ఫేక్ అంటున్నారు, మరి ఇది నిజమా కాదా ఇలా అంటే ఆయన నుంచి వచ్చే సమాధానం వేరే ఉంటుంది. ఏది నువ్వు అంత బయట ఫేక్ అంటున్నారు, నువ్వు నిజంగా ఫేక్ అని అంటే ఆ లోపల నుంచి వచ్చే ఆన్సర్స్ అనేవి చాలా రియలిస్టిక్ గా వస్తాయి అనమాట మనం పోక్ చేసే విధానానికి. అంటే ఇప్పుడు నువ్వు ఇప్పటికీ నువ్వు దాన్ని సమర్థించుకుంటున్నావు అంటే నేను దాన్ని సమర్థించుకోవట్లేదు ఆ ఇంటర్వ్యూకి. కాకపోతే ఆ ఇంటర్వ్యూని అలా చేస్తేనే ఆ మనిషి నిజస్వరూపం తెలుసుకోవడానికి ఒక చిన్న పాయింట్ దొరుకుతుందని నేను ఫీల్ అయ్యాను అనమాట. అందువల్ల ఇంటర్వ్యూ అలా చేయడం జరిగింది. సో ఇప్పుడు మరి ప్రూవ్ అయిపోయిన తర్వాత నువ్వు ఎందుకు అసలు ఒక వీడియో కూడా చేయలేదు అని అంటే, బేసికల్ గా వ్యూస్ వెంట నేను పరిగెట్టాలి అనుకోవట్లేదు. అప్పుడు కూడా నేను వ్యూస్ వెంట ఏదో నైట్ కి నైట్ స్టార్ అయిపోవాలి, నైట్ కి నైట్ ఫేమస్ అయిపోవాలని ఇంటర్వ్యూ అయితే చేయలేదు. కేవలం ఇప్పటి వరకు మీరు నా ఇంటర్వ్యూస్ ఎవరైనా ఫాలో అవుతున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేను చేసే ప్రతి ఒక్క ఇంటర్వ్యూ గొప్ప ఇంటర్వ్యూ, అవేర్నెస్ ఇంటర్వ్యూ అవ్వకపోవచ్చు, కానీ నేను చేస్తున్న ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కూడా ఏదో ఒకటి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి నేను చాలా వరకు ట్రై చేస్తాను. అలా ట్రై చేసిన ఇంటర్వ్యూ కూడా అదే అనమాట. సో దాన్ని ఇప్పుడు తీసుకుంటున్నారు. అప్పుడు నెగిటివిటీ ఫుల్ ఎక్కువ వచ్చిందేమో, కానీ ఇప్పుడైతే చాలా వరకు అందరూ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే ఈ అమ్మాయి ఆ టైంలో చెప్పింది నిజమే, ఇప్పుడు ఇదే కరెక్ట్ అని. నిజం చెప్తున్నానండి, నాకు ప్రత్యేకంగా రీజన్స్ అయితే ఇది ఒక్కటే. ఆగోరి మీద ఇంటర్వ్యూ అంటే నేను అప్పుడు 6 నెలల క్రితం అలా చేసేసాను, వ్యూస్ వచ్చేసాయి, ఇప్పుడు నేను అదే నిజమైపోయింది, నేను చెప్పిందే నిజమైపోయింది, అలా నాకు చెప్పాలి అనిపించలేదు. బేసికల్ గా వ్యూస్ వెంట పరిగెట్టాలి అనిపించలేదు. సామాజిక బాధ్యత పరంగా నేను ఆ ఇంటర్వ్యూ చేశాను, ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ గా నా బాధ్యతని నేను నిర్వర్తించాను. ఇక దాని నుంచి నేను మూవ్ అయిపోయాను వేరే టాపిక్స్ మీదకి. అంటే ఇలా చెప్తే తప్పుగా ఉంటుందో మరి కరెక్ట్ గా ఉంటుందో నాకు తెలియదు, కానీ బేసికల్ గా నేను ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా ఫస్ట్ దాన్ని రాంగ్ అనే వాళ్ళే చాలా మంది ఎక్కువ. అంటే దాన్ని తీసుకోవడానికి, డైజెస్ట్ చేసుకొని దాన్ని ముందుకు వెళ్ళి రియలైజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఈవెన్ వినీలా గారి విషయంలో కావచ్చు, అలాగే అఘోరి విషయంలో కావచ్చు, నేను ఏదన్నా ఒకటి రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాను అంటే అది అప్పటికప్పుడు రాంగ్ అని నేను గట్టిగా ప్రూవ్ చేసేయలేను, కానీ అది రాంగ్ అని నాకు డెఫినెట్లీ మనసుకి ఎక్కడన్నా అనిపిస్తే మాత్రం అది రాంగ్ అని చెప్తాను. ఆ తర్వాత చిన్నగా దాన్ని మీద రీసెర్చ్ చేసో స్టడీ చేసో ఇది అని చెప్పడానికి మాత్రం డెఫినెట్లీ ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఇంటర్వ్యూలు ఫస్ట్ ఇలా వచ్చాయన్నమాట. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, గొని కూడా నాకు నన్ను బెదిరించడం జరిగింది అనమాట. ఏంటి అంటే ఆ అమ్మాయి వల్ల నేను వేసుకున్నదంతా మొత్తానికి నాశనం అయిపోయింది, ఆ అమ్మాయిని కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ బంధువులకి అందరికి చెప్పుకొని బయటికి వెళ్ళమనండి, ఎవరు వచ్చి తన మీద దాడి చేస్తారో కూడా తెలియదు, అంత నెగిటివిటీని నా మీద క్రియేట్ చేసింది అని. అంటే ఇక అర్థం చేసుకోండి, ఇటు జనాల పరంగా ఇటు అఘోరి పరంగా అందరి పరంగా నేను అప్పుడు ఒక పెద్ద నెగిటివ్ పాయింట్ ని, అంటే నేను సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నాను అన్న వేలో వెళ్ళారు, కానీ నేను ఎక్కడ సనాతన ధర్మాన్ని కించపరచాలని మాత్రం ఆ వీడియో అయితే చెయ్యలేదు. హిందూ మతాన్ని మనం గౌరవిస్తున్నాం, దేవుళ్ళని గౌరవిస్తున్నాం, కానీ ఆ దేవుడి పేరు పెట్టుకొని జనాల్ని మోసం చేయడానికి వచ్చిన మనుషుల్ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి అనేది నా పాయింట్. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకున్నది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఎందుకు నేను ఇప్పటి వరకు కూడా వీడియోస్ చెయ్యాలి అనుకోలేదు, అలాగే చేయలేదు అంటే వ్యూస్ పరంగా నాకు పరిగెట్టాలి అనిపించలేదు. అబ్బా ట్రెండింగ్ టాపిక్ వచ్చింది, ఆ ట్రెండింగ్ టాపిక్ వెనక మళ్ళీ ఇప్పుడు నేను ఎలాగో దీన్ని బేస్ చేసుకున్నాను కదా, అంటే అప్పుడు నేను ఫేక్ అని నిరూపించేసాను కదా, ఇప్పుడు కూడా చేస్తే బాగుంటుంది అని అలా నేను అనుకోలేదు. బట్ ఇప్పుడు కూడా నువ్వు మరి ఇప్పుడు చేసేది ఏంటి అని కూడా డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు. బట్ ఇప్పుడు కూడా నేను అసలు ఈ వీడియో చేయాలి అనుకోలేదు. బట్ వచ్చిన కామెంట్స్ కి నిజంగానే ఎవరన్నా ఇలా ఫీల్ అవుతున్నారేమో నాకు కూడా తెలియదు కదా, వచ్చిన కామెంట్స్ ని బట్టి నన్ను అడుగుతున్నారు కాబట్టి ఓకే ఇలాంటి ఒక వీడియో చేస్తే ఎవరైతే దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అన్న వేలో ఈ వీడియో చేస్తున్నాను. అండ్
ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా నన్ను ఇలానే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.